హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బ్యూటీ విత్ వ్లాగ్స్. ఈరోజైతే చాలా ఈజీగా, చాలా సింపుల్గా మన చేతులతో మనమే యూ షేప్ చేసుకుందాం. ఇది యాక్స్టీజ్ సెలూన్ స్టైల్లోనే వస్తుంది. ఇప్పుడైతే హెయిర్ని బాగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత మజ్జిపాపడిని తీసుకోవాలి, తిన్నగా కింద వరకు తీసుకోవాలి. 2 భాగాలుగా విడదీసుకొని ఫ్రంట్కి రప్పించుకోవాలి, చెవు వెనక్కి పెట్టుకుంటూ. ఫస్ట్ దీనికోసం అయితే ఒక 3 రబ్బర్ బ్యాండ్స్ అండ్ దువ్విన సీజర్ని రెడీ చేసుకోండి. తర్వాత హెయిర్ని స్ప్రే చేసుకోవడానికి కొంచెం వాటర్. నెక్స్ట్ చెవి వెనక నుంచి 2 భాగాల హెయిర్ని ఒకదానిగా జాయిన్ చేసి ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. నెక్ దగ్గర మనం పెట్టుకునేటప్పుడు హెయిర్ స్ట్రైట్గా ఉన్నట్టు చూసుకోవాలండి. తర్వాత హెయిర్ని బాగా కోమ్ చేసుకోవాలి, బాగా కింద వరకు దువ్వుకోవాలి, సాఫ్ట్గా చిక్కులు లేకుండా. తర్వాత రెండో రబ్బర్ బ్యాండ్ని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి, సెకండ్ వన్. తర్వాత మళ్ళీ కొంచెం బాగా దువ్వుకోవాలి కింద వరకు చిక్కులు లేకుండా. ఇప్పుడు థర్డ్ వన్ సెకండ్ దానికి గ్యాప్ ఇచ్చి కిందకి పెట్టుకోవాలి. మనం ఎంతైతే హెయిర్ కట్ చేసుకుంటామో దాన్ని స్పేస్ బట్టి థర్డ్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. థర్డ్ రబ్బర్ బ్యాండ్ పెట్టిన దాని కిందన రిమైనింగ్ హెయిర్ మీద కొంచెం వాటర్ స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కటింగ్ బాగా జరగడానికి, ఇటు అటు ఖరాబ్ కాకుండా తిన్నగా రావడానికి. ఇప్పుడు బాగా దువ్వుకొని మనకి ఎంతైతే హెయిర్ కట్ చేయాలనుకుంటున్నామో అంత హెయిర్ దగ్గర క్రాస్గా 2 ఫింగర్స్ని పెట్టి కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు, యువర్ విష్ మాట. ఈ విధంగా సెల్ఫ్ యూ షేప్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఎక్కువ లాస్ అవ్వదు. అండ్ 2 మంత్స్కి ఒకసారి హెయిర్ కటింగ్ మనం చేసుకోవాలి కదండి ఎలాగూ. ఎందుకంటే చిగుళ్ళు కట్ చేస్తేనే హెయిర్ గ్రోతింగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో మనం ఏదో సెలూన్కి వెళ్ళి కట్ చేసుకునే బదులు మన చేతులతో మనమే ఈ విధంగా కట్ చేసుకుంటే అండ్ బ్యాక్ సైడ్ యూ షేప్ వస్తుంది. అండ్ శారీ మీద, డ్రెస్ మీద, దేని మీదైనా లుకింగ్ బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. ఎక్కువ హెయిర్ కూడా లాస్ అవ్వదు, మన హెయిర్ లాగానే ఉంటుంది అండ్ బెటర్ లుక్ కూడా వస్తుంది. ఆఫ్టర్ హెయిర్ కట్ తర్వాత బ్యాక్ సైడ్ నా హెయిర్ లుక్ ఈ విధంగా ఉందండి. జస్ట్ 1 ఇంచ్ కటింగ్తో యూ షేప్లకి ఏ విధంగా ఉందో చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.